ఇల్లంతకుంట మండలంలోని బూజనూరు గ్రామంలో తన స్థలంలో అక్రమంగా జీపీ నిర్మాణం చేస్తున్నారని బాధితుడు తనకు మోహన్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తన స్థలంలో గ్రామ పంచాయతీ నిర్మాణం చేస్తున్నారని ప్రజావాణిలో బాధితులు మోహన్ దరఖాస్తు చేసుకోగా స్పందించిన జిల్లా అధికారులు విచారణ చేయాలని ఎంపీఓ రాజేశ్వరరావును ఆదేశించారు. ఈ మేరకు విచారణకు వచ్చిన ఎంపీఓ రాజేశ్వరరావు తనకున్న భూమి పక్కన ఉన్న వారిని కూడా విచారణ చేయకుండా వెళ్లిపోయాడని బాధితుడు మోహన్ ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని అధికారులను కోరారు. తాత వాళ్ళ గుర్తుగా నేను ఉంచుకుంటా అని చెప్పేసి అందరికీ నేను అమ్మ అని చెప్పాను. తర్వాత 2016లో మల్లయ్య సర్పంచ్ ముగ్గు పోశాడు. మాకు ఇమీడియట్గా ఊరు నుంచి మాకు వారసరాని మేము ఇమీడియట్ వచ్చేసి ముగ్గు ఆపేసిన తర్వాత మా నాన్నగారు అందరికీ పిటిషన్ పెట్టుకుంటూ పై ఆఫీసర్ పిటిషన్ పెట్టిండ్రు. వాళ్ళందరూ వచ్చేసి ఈ జాగా కోసం ఎంక్వైరీ చేశారు. 2017లో 10th జనవరి 2017 ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ రిపోర్టు మాకు ఇవ్వకుండా మమ్మల్ని సతాయించి మేము చాలా ఆర్టీఏలు అప్పీలు అన్నీ చేశాము. మాకు ఎక్కడ ఏమి ఇవ్వకుండా మమ్మల్ని బాగా సతాయించి నేను వచ్చేసి మాకు నువ్వు ల్యాండ్ అమ్ము, 2 లక్షలకు అమ్ము, 3 లక్షలకు అమ్ము, నేను అది కట్టుకుంటా అంటే మేము ఇవ్వము, ఇది మా తాత వాళ్ళ గుర్తుగా పెట్టుకుంటాము అని మేము చెప్పాము. చెప్పుదా ఆయన ఏమన్నాడంటే, సరే నువ్వు అమ్మకపోతే నువ్వు ఈ ఊరికే నేను రానిగా నేను ఏం చేయాలనో చేస్తా, నువ్వు ఎట్లా అమ్మో నేను చూస్తా, నాకు నువ్వు 3 లక్షలకు ఇస్తే నేను మొత్తం ఇది చేస్తా, లేకపోతే ఏం చేయాలో చేస్తానని నన్ను బెదిరించాడు. ఇంకోటి ఏంటంటే మేము వైశ్యులము, వాళ్ళు దళితులు, నువ్వు ఏం చేసినా కూడా మేము దళితులం, మీ మీద ఉల్టా కేసులు పెడతామని చెప్పి మమ్మల్ని బెదిరించడం అయింది. మేము రీసెంట్లీ 4 నెలల కింద వచ్చినా కూడా మేము కడీలు వేసుకున్నాము. ఆ కడీలు మొత్తం వేస్తే కూడా మళ్ళీ రాత్రి తీసేసిండు. మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. పోలీసు గారు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఈ చుట్టుపక్కల అందరూ చెప్పారు ఇది మా జాగా అని చెప్పారు. అయినా కూడా మాకు దౌర్జన్యంగా మళ్ళీ అదే నువ్వు ఇది రావద్దు, నేను అది చేస్తా అని బెదిరిస్తున్నాడు. మేము మొన్న ప్రజావాణిలో 2వ తారీఖు 2/12/24 ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చాము. ఆ దరఖాస్తు ప్రకారం పంచాయత్ ఆఫీసర్ గారు మమ్మల్ని పిలిచారు. మేము ఆయనకు అన్ని మా బాధలను చెప్పుకున్న తర్వాత ఆయన ఈరోజు ఎంక్వైరీకి మాకు ఆదేశాలు ఇచ్చాడు. ఈరోజు ఎంక్వైరీకి మేము బూజూరుకి వచ్చాము. పొద్దున్నే 11 గంటలకు. పలానా రాజేశ్వరరావు సారు ఏం చేశారంటే మేము ఏమన్నామంటే, సార్ మీరు మా ల్యాండ్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేయండి సార్ అంటే, లేని ఆఫీస్లో ఉండే ఎంక్వైరీ చేస్తాను, మీరు మాకేం చెప్పేది, నా ఇష్టం ఉన్నట్టు చేస్తే ఎంక్వైరీ, నేను రాను ల్యాండ్ మీదకి, మీ ఏం ప్రాబ్లం ఉందో మీ డాక్యుమెంట్స్ ఇచ్చిపోండి, మీ పిటిషన్ రాయండి అని మమ్మల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు. తర్వాత మేము ఫోర్స్గా అయినా ల్యాండ్ మీద తీసుకొస్తే మా చుట్టుపక్కల అక్కడ మదం మీద వెంకటయ్య ఉన్నాడు, వాళ్ళ కొడుకుండు రాజన్న, వాళ్ళని అడగలేదు. ఎదురుగా నర్సయ్య ఉన్నాడు, వాళ్ళని అడగలేదు. ఈ వెనక సైడ్లో మచ్చగిరి లింగయ్య